బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రమోషన్ కొట్టేశారు. ఏకంగా టాప్ పొజిషన్లోకి వెళ్లారు. ఐసీసీ చైర్మన్గా ఎన్నికయ్యారు జై షా. బోర్డులో ఉన్న 16 మంది సభ్యుల్లో 15 మంది మద్దతు లభించడంతో చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 35 ఏళ్ల షా ఐసీసీ చైర్మన్ లాంటి పోస్ట్ కొట్టేయడం విశేషం. బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా ఐసీసీ చైర్మన్గా వెళ్లడంతో సెక్రటరీగా ఎవరుంటారన్నది హాట్ టాపిక్గా మారింది. బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి ఆశిష్ షలార్, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్, ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడు రోహన్ జైట్లీ, క్యాబ్ అధ్యక్షుడు అభిషేక్ దాల్మియా ఇలా చాలా మంది పోటీలో ఉన్నారు. కానీ రోహన్ జైట్లీ రేసులో ముందున్నట్లు తెలుస్తోంది. రోహన్ బీజేపీ దివంగత నాయకుడు అరుణ్ జైట్లీ కుమారుడు. తండ్రిలాగే రోహన్ కూడా న్యాయవాది. అతడు 4 ఏళ్ల కిందట ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.